ప్రసాదం దొరికినాము. ఎన్నో మలకల ఈ లడ్డు భాగ్యమని ఇంతకుముందు మీరు చెప్పారు. కొల్ల మోహన్ రెడ్డి ఇంతకుముందు లడ్డు తీసుకొని ఈ లడ్డు తీసుకుపోయి పొలాలు కలితే పంట బాగా పండుతుంది, బాగా డెవలప్మెంట్ అవుతుంది. అందుకే ఈ బాలపూర్ ఈ లడ్డు తీసుకొని పొలాలు పండుకొని డెవలప్ ల్యాండ్ ఎలా డెవలప్మెంట్ అయిందో ఆ మాదిరిగా నేను ఇట్లా ఈ లడ్డు తీసుకున్న మేడ్చల్ కాన్సెస్ మొత్తం ప్రసాదం లేక 10 విలేజ్ గ్రామానికి పంచుతాను. ఈ లడ్డు పవిత్రం, చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి ఈ లడ్డు కొనుక్కున్నాను. ఎంతైనా నేను తీసుకుని ముందు అడుగునే ఉన్నాను. దేని వల్ల దొరికినాము అదృష్టం. మేడ్చల్ కాన్సెస్ గ్రామం పంపించేసి ఈ లడ్డు పంచుతాం. నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ప్రజలకు అందరికీ ఇది పంచుతాం. నా వంతు సహకారం పంచుతాం. వీళ్ళు ప్రసాదం అన్నప్పుడు లడ్డు ఆడడం మూమెంట్ నడుస్తూనే ఉంటుంది కదా. ఆ పదిగా బాలాపూర్ లడ్డుకు మూమెంట్ ఉంది. నేను 20,000 లాగా 20 lakhs దాకా తీసుకుందాం ప్లాన్ చేసిన. అదేం దేవాల ఈడికి ఆఫ్ చేసి నాకు ప్రసాదం నాకు దొరకడం అదృష్టమైంది. యూత్ బాలనగర్ స్వామి వారికి హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో అద్భుతంగా పాల్గొనే బాలాపూర్ లడ్డును కాంగ్రెస్ నాయకుడు, మెడ్చల్ నాయకుడు స్కైలాబ్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ఆయన ఎట్లా ఫీల్ అవుతుంది మనకు తెలుస్తాం. సార్ చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? పోటీగా పాల్గొన్న వేలంలో పాల్గొన్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ లడ్డు తీసుకోవడము నేను 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాను. దేనికైనా ఈ సంవత్సరం ఎంతైనా 20 lakhs పెట్టడానికి నేను రెడీ ఉన్నాను, ముందుకు వచ్చాను. దేని వల్ల 15 lakhs ఓకే అయిపోయింది. ఈ లడ్డు తీసుకున్న చాలా డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకోసం 2 years లడ్డు తీసుకొని మా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో అందరికీ ప్రతి ఒక్కరికి పంచిపెట్టి డెవలప్మెంట్ నా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ బాగుండాలని పబ్లిక్లీగా సీట్ చేస్తున్నాను. రాజకీయంగా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తీసుకున్నాను. రాజకీయము అన్ని రకాల నాది సస్సంత స్కైలాబ్ సస్సంత సంస్థ వల్ల నా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళకు అతిథి గృహము, గృహాలు ఉచిత పంపించేస్తాను. చనిపోయిన వాళ్ళకు 10,000 ఇస్తాను. నా గ్రామంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను చాలా చేస్తుంటాను. ఈ మధ్యలో ఈ రోజు వచ్చాను, నిన్న నుంచి వచ్చాను. ఈ లడ్డు తీసుకొని మా గ్రామంలో చెరువులలో వాటర్ లేవు, ఈ వయసు వాటర్ వస్తుందని చెప్పారు. నిన్న వచ్చి లడ్డు కోసం ప్లాన్ చేస్తున్నారు. వర్షాలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే పవిత్రమైన నడుస్తుంది కాబట్టి, పవిత్రంగా ఈ లడ్డు పావనం చాలా ఉన్నది కాబట్టి ఈ లడ్డు నేను తీసుకొని పోతున్నాను చెప్తున్నాను. అంటే గతంలో లడ్డు తీసుకున్నారు మంచిగా అయిందని మీకు చెప్పారు? చాలా మంది చెప్పారు మంచిగా అయింది, లడ్డు తీసుకుని చాలా మంచిగా అవుతారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో సాల్వ్ అవుతుంది, మంచిగా అవుతుందని చెప్పారు. ఏ పదవి లేకుండా పదవులు గిల్లు వస్తాయని చెప్పారు. ఉదాహరణ తీగల కిషన్ రెడ్డి అని చెప్పారేమని ఇంతకుముందు చేసుకున్నాను. నాకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. రేపు నేను కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఇలాంటి ప్రాబ్లం ఉంటే నాకు ఇట్లా ఎమ్మెల్యే పదవికి రావచ్చు. నేను పార్టీ విషయం ఇప్పుడు ఆలోచన లేదు. నేను సేవ రూట్లో పోతున్నా, సొంత సేవ రూట్లో పోతున్నా. రేపు పార్టీ ఏ పార్టీ అయినా నేను ఎమ్మెల్యే తీయడానికి గతంలో మీరు పాల్గొన్నారా? గతంలో ఇవ్వలేరు, ఇప్పుడే ఫస్ట్. ఇది స్కైలాబ్ రెడ్డి చెప్తున్నారు. తాను రాజకీయంగా బలపడడానికి గతంలో లడ్డు తీసుకున్న వారందరూ పదవులు అదేవిధంగా రాజకీయంగా బలపడ్డారు కాబట్టి తాను కూడా బాలాపూర్ లడ్డు తీసుకున్న వేలంలో తీసుకున్నాను. ఎంతైనా దాదాపు 20 లక్షల వరకైనా లడ్డు వేలంలో పాల్గొన్న ధీమాగా ఉన్నా కేవలం 14,60,000 లడ్డు దక్కిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో సత్యనారాయణ, HM TV, బాలాపూర్ నుంచి.